గుండాల మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో కళ్యాణ లక్ష్మి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పంపిణీ చేశారు. గుండాల మండలంలో 199 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను, 390 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను బిర్లా ఐలయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను ఇళ్ళని ఈ రోజు ఎవరైతే 400 మంది అంటే మన ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 500 ఇళ్ళు గుండాలకు ఇచ్చి ఈ 5 సంవత్సరాలు విడతల వారిగా మొదటగా పేదోళ్ళ దాంట్లో మరీ పేదోళ్ళకు మొదటగా ఇవ్వాలి, రెండో దశగా పేదోళ్ళకి ఇవ్వాలి, మూడో దశగా ఒక్కింట్లో ఇద్దరుంటే వాళ్ళకి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ తెలంగాణలో 5 సంవత్సరాల్లో ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదు, ప్రతి అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గొప్ప నిర్ణయం తీసుకొని ఎస్టీ ఎస్సీలకైతే 6 లక్షలు, బీసీలకైతే 5 లక్షలు ఇచ్చి పూర్తిగా ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టడం. ఇలా పట్టా సర్టిఫికెట్లు ఆ శాంక్షన్ మంజూరు పత్రాలు తీసుకున్నందుకు వచ్చే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పత్రాలు తీసుకుపోవడమే కాదు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే అర్హులు ఉందో వాళ్ళు తీసుకొని ఇంటికి పోయి మరి 2 రోజులు ఇయ్యాలి, రేపు మంచి రోజులు ఉన్నట్టున్నాయి. చాలా మంది సెంటిమెంట్ ఉంటుంది కదా, పీడపీ రాలేదు అంటారు కానీ నాకు తెలియదు, ఎలా కాలేదు చెప్తారు. నేను ఒకటే చెప్పిన, పత్రం ఎవరైతే వచ్చిందో తీసుకొని పోయి ఆ దేవుని ముక్కి కొబ్బరికాయ కొట్టారు, ఈ రోజే ముహూర్తం చేసినట్టు లెక్క, అంతేనే కదా. ఇవాళ ముహూర్తం చేసినట్టు లెక్క. మీరు వారానికి ముగ్గు వస్తారా, 5 రోజులకు ముగ్గు వస్తారా, ఇవాళ మాత్రం కొబ్బరికాయ కొట్టి ఇవాళ ముహూర్తం స్టార్ట్ చేసినట్టుగా ఎవరైతే ఈ 400 మంది తీసుకొని మీరు వారం రోజులు కానీ 10 రోజుల్లో ముగ్గు వేసి బీచ్మెంట్ కడితే కట్టిన 2-3 రోజులన్నీ సోమవారం డేట్లో ఇక్కడ ఉన్న అధికారులు మీ గ్రామంలో కూడా అధికారులకు చెప్పి ₹1,00,000 మీ ఖాతాలో పడే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. బీచ్మెంట్ అయినాక అధికారుల చుట్టూ లేకపోతే రాజకీయ నాయకుల చుట్టూ మేము ₹5, ₹10 ఇస్తాం, 5,000, 10,000 ఇస్తామని కాదు, ఎవరికి ₹1 కూడా ఇవ్వద్దు. ప్రభుత్వం నేరుగా బీచ్మెంట్ కట్టినామంటే మీ ఫోటో తీసుకొని మీ ఖాతాలో డైరెక్ట్ గా ₹1,00,000 జమ చేస్తుంది. ఆ ₹1,00,000 బీచ్మెంట్ కంపెనీ ₹1,00,000 తీసుకోగానే లెంటల్ లెవెల్ వేసే వరకు మళ్ళీ ₹1,00,000 మీ ఖాతాలు ఇస్తాం. ఆ వేసగానే మళ్ళా ₹1,00,000 తీసుకొని నువ్వు స్లాబ్ పోసినామంటే ₹2,00,000 ఇస్తాం. స్లాబ్ కంప్లీట్ అయ్యి నువ్వు అత్తర్ గారు వేసి సున్నం వేసి మీ బిడ్డ మీ ఎమ్మెల్యేని పిలిచి గృహప్రవేశం చేసే వరకే ఇంకొక ₹1,00,000 మీ అకౌంట్ వేస్తాం. అప్పుడు మీ ప్రేమ ఉంటే గృహప్రవేశాన్ని పిలిచిననుకో ఎవరు ఈ 90 రోజులు నేను అనుకుంటున్నా ఇక్కడ మన ప్రభుత్వ అధికారులు మా డి గారి ఇక్కడ ఇల్లు కట్టిండు. ఎన్ని రోజులు పట్టింది సార్ మీకు? ఇప్పుడు స్టార్ట్ అయినా లేట్గా స్టార్ట్ అయినా ఆలయంలో మాత్రం 45 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టిండు. మీకు 90 రోజుల సమయం. ఈ 90 రోజుల్లో 5 లక్షలు ఇప్పించే బాధ్యత నాది, మన ప్రభుత్వాన్ని. ముందుగా మేము 90 రోజుల్లో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు మీరేమంటుందంటే ప్రభుత్వం మంచి సదుద్దేశంతో ప్రతి పేదోడు సొంతింటి కళ నెరవేరాలని చెప్పి ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇంకా చాలా ఆగమ్మా తల్లి ఆగరా చెప్తా, నీకు చెప్తున్నా. ఇది పోయిన సంవత్సరం ఇల్లు, ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఇల్లు మళ్ళా నాకు వచ్చేనే వస్తున్నాయి. మళ్ళీ ఒక 400 మందికి ఎప్పుడెవరైతే రాని వాళ్ళకు మళ్ళీ ఇస్తా. ఎవరు అధైర్యపడద్దు. పార్టీలకు అతీతంగా ఆయన ఏ పార్టీ అన్నా కానీ, ఏ పార్టీలో కానీ, ఏ కులమని కానీ, ఏ మతమని ఉండని. అందుకే వేదిక మీదకి ఏం చెప్పినా మాజీ ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల అఖిలపక్ష నాయకులు వచ్చి వేదిక మీద కూర్చోమని చెప్పిన. ఎలక్షన్లప్పుడే పార్టీ ఉండాలి. ప్రభుత్వ పథకాల విషయంలో అన్ని పార్టీలు కూడా కలిసి పేద ప్రజలకు సంక్షేమాలు అందించాలనే లక్ష్యంతో ఇది ప్రభుత్వ ప్రోగ్రాం అయినా అన్ని రాజకీయ పార్టీలకు కూర్చోబెడుతున్నా. ఇంకా వాళ్ళ సలహాలు సూచనలతోటి ఈ మండలానికి కావాల్సినటువంటి అభివృద్ధిలో ముందుకు పోదామని చెప్పి ఇలా ఈ కార్యక్రమం చేపట్టినాం. నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజల నమ్మకానికి మారుపేరుగా మొన్న జరిగినటువంటి 6 తారీఖున మీ బిడ్డ మీ ఎమ్మెల్యే బర్త్డేకు మా అక్క చెల్లెలు 1000 మంది వచ్చి గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి భారీ బహిరంగ సభను విజయం చేసిన
నా గుండాల అక్క చెల్లెలకు తల్లులకు మా అన్నలకు దానికి సహకరించినటువంటి మా అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు. ఆ మీటింగ్ అయిపోయాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి చెప్పారు, ఒక్క నియోజకంలో అంత పెద్ద ఎత్తున మహిళలు, పెద్ద ఎత్తున రైతులు, యువకులు వచ్చారని చెప్పి చాలా సంతోషపడి మీ నియోజకానికి ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తా అని చెప్పి మనకు మాట ఇచ్చింది మన ముఖ్యమంత్రి గారు. అంత పెద్ద సభ సత్సంగంటే మా అక్క చెల్లెలు, మా తల్లులు చేపట్టుకుని నిజంగా కూడా అంత భారీ భారీ సభను విజయవంతం చేసి మన ఆలేరుకు మండలానికి ఇక్కడ నవాపేట నుంచి నీళ్లు తెచ్చి గోదావరి నీళ్లు ప్రతి ఎకరాకు అందించే బాధ్యత తీసుకుంటానని చెప్పిన మన అపర భగీరథ ఉత్తమన్న గారిని మెప్పించి 146 కోట్లతోటి ఏదైతే నవాపేటకు వచ్చే కాలువ మట్టితోటి తుంగతోటి అంతా నిల్వ ఉండి 10 ఏళ్ళు నీళ్లు రాకపోతే అక్కడ కాలువలు సాగు చేయడానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 146 కోట్లు పెట్టి కాలువ తీయించడం. ఈసారి మీరు వద్దన్నా మీ చెరువులు పుష్కలంగా నిలుతాయి. మళ్ళా గోదావరి జలాలు అక్కడ గంధమల్ల నింపుకొని మళ్ళా వాగు మొన్నట్లయితే బారించడమో ఆ వాగు బారిస్తామని చెప్పి మీకు తెలియసు. ఈయన వస్తకొండ దగ్గర కూడా చెక్ డ్యాంకు పెద్ద ఎత్తున నిధులు సాయం చేసి వచ్చే నీళ్లను అక్కడ ఆపే విధంగా చెక్ డ్యామ్ కూడా 2-3 రోజుల్లో మంజూరు అయిపోతుంది. ఇంకెక్కడెక్కడ నీళ్లను ఆపుకోవడానికి చెక్ డ్యామ్ అవసరం ఉంటే చెక్ డ్యాంలతో పాటు గొలుసుగట్టు చెరువుల కోసం, కాలువల మరమ్మతుల కోసం తప్పకుండా నేను ప్రయత్నం చేస్తా. ఈసారి గుండాల మండలంలోని అన్ని చెరువులు నింపినా కూడా నేను నిద్రపోనని చెప్పి నేను మాటిస్తున్నా. అదే కాకుండా ఈ ప్రభుత్వం అన్ని విధాల అన్ని సంక్షేమ పథకాలు మన ఎలక్షన్లకు మేనిఫెస్టోలో పెట్టలే. సన్న బియ్యం ఇచ్చి ఇలా కడుపు నిండా 3 పూటల పేదోడు అన్నం తినాలి, గొప్పోళ్ళు కాదు పేదోళ్ళు కూడా 3 పూటల సన్న బియ్యం తినాలని చెప్పి ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం. గత 10 ఏళ్ళుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు ఉన్నలకు కనీసం పిల్లలు పుట్టి పిల్లలు పెద్దలకు కూడా దాంట్లో యాడ్ కాలే. ఇవాళ సుమారు 6 నియోజకంలో 12,000 మంది పిల్లలకు అంటే 12,000 మంది కొత్తలకు రేషన్ కార్డు యూనిట్లో యాడ్ చేసినాం. ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఒక యూనిట్ కి 6 కిలోల బియ్యం ఇస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాలి, ఇది ప్రజాప్రభుత్వం, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన. ఇంకా ఈ గుండాల మండలానికి మా మిత్రుడు ఇక్కడ గురుకుల పాఠశాల హాస్టల్ అడిగిండు. తప్పకుండా స్పెషల్ ఫండ్లకెల్లా ఆ హాస్టల్ కూడా అభివృద్ధి చేస్తారు తెలియజేస్తూ ఈ గుండాల మండలానికి మొన్న 4 రోడ్లు కూడా ఇక్కడ గురుమజాల కానీ తుర్గేశ్వరం నిర్మజాల రోడ్డు, అదేవిధంగా మోత్కూరు వరకు నిర్మజాల అంతాల వరకు కూడా బీటీ రోడ్లు మంజూరైన. వాటితో పాటు ఈ మండలానికి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేద్దాం. గతంలో గౌరవ దివంగత పురుషోత్తమ రెడ్డి గారికి కుంకుమంగా ఉండి ఇక్కడ మా జిల్లా అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారు అప్పుడు ఎట్లా నిధులు తెచ్చిండో ఇప్పుడు కూడా మీ అందరి సహకారంతో ఈ గుండాల మండలాన్ని అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ షాద్ ముబారక్ చెక్కులు మొన్న లేట్ అయినాయి అంటే అన్ని ఉన్న చెక్కులన్నీ కూడా ఒకే రోజు మనకు మంజూరు చేసి ఇలా సుమారు ఈ మండలానికి 120 చెక్కులంటే 1,20,00,000 ఒకే రోజు మీకు మీ ఖాతాలో వేసే విధంగా ఇప్పుడు చెక్కులు ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున చైతన్యం కావాలి. ఆ ఇంట్లో మహిళ ఆర్థికంగా ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుందని మన గౌరవ ముఖ్యమంత్రి ఏ పథకం తెచ్చినా మహిళల పేరు మీద వేస్తున్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.